ఇక జిఎస్టీకి సంబంధించి డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ అనాలిస్ట్ అండ్ ఎకానమిస్ట్ అందే సత్యం గారు, అలాగే బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు, అలాగే మరొక బిజినెస్ అనలిస్ట్ చంద్రమూర్తి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, సత్యం గారు, ఈ జిఎస్టీ స్లాబ్స్లో చేంజెస్ వల్ల కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడము, దాని ద్వారా బోల్డ్ అని చేంజెస్ ఉంటాయి అని మనం 3 రోజులుగా మనం మాట్లాడుతూనే ఉన్నాము. అయితే నిజంగా కేంద్ర ప్రభుత్వము చెప్తున్నట్టుగా ఆ రేంజ్లో చేంజెస్ అనేవి వస్తాయంటారా మన ఆర్థిక వ్యవస్థలో? అంటే స్వల్ప కాలంలో వస్తాయండి, ప్రభుత్వం చెప్పేది నిజమే. లాంగ్ రన్లో సస్టైన్ కావటం అంటే ఇది పరిష్కారం కాదు. ఖచ్చితంగా ప్రజల ఆదాయ స్థాయి పెరగాలి, అప్పుడే డిమాండ్ సస్టైన్ అయింది మార్కెట్లో. ఎందుకంటే ధరలు నిరంతరం పెరుగుతూ ఉంటాయి. ఇలా ఒక పరిమిత ధరలు పెరగటం అనేది ఎకనామిక్ ప్రోగ్రెస్కు ఒక సూచిక. అసలు ధరలు పడిపోయిన -0 అయినాయి అనుకోండి, దాన్ని ప్రతిద్రవ్యాలు మనం అంటాం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో పోయిన మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఎకనామిస్టులు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా కంగు తిన్నారు. 7% గ్రోత్ రేట్ ఉన్నటువంటి ఎకానమీ అకస్మాత్తుగా 6.2% పడిపోయింది. దాంతో వెంటనే గ్రహించినటువంటి ప్రభుత్వం ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చింది, రెండోది జిఎస్టీ తగ్గించాలనే నిర్ణయానికి వచ్చింది. దాంట్లో భాగంగా ఇవాళ డొమెస్టిక్ డిమాండ్ పెంచడానికి జిఎస్టీ స్వల్పకాలంలో మంచి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దిగువ తరగతి, మధ్యతరగతి వాళ్లకు బెనిఫిట్ ఉంటుంది. అందులో ఎందుకు దిగువ తరగతి, మధ్యతరగతి అంటుందంటే 99% కమోడిటీస్ 28% నుంచి 18%లోకి వచ్చినాయి. అట్లాగే 99% 18% నుంచి 5%కి వచ్చాయి. దరిదాపు లోయర్ మిడిల్ క్లాస్ కొనేటువంటి వస్తువులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కొంతమేరకు ఉపశమనం కలుగుతుంది. ఇదే విధంగా ఇవాళ జిఎస్టీ ఈ విధంగా స్లాబులు తగ్గించడం వల్ల ఇండియన్ గవర్నమెంట్కు 93,000 కోట్లు నష్టం వస్తుంది. అందులో 40% కొన్ని వస్తువులు చేరటం వల్ల సుమారు అందులో సగం ఒక 45,000 కోట్లు, 46,000 కోట్లు 40% పెంచడం ద్వారా వస్తుంది. నెట్ ప్రభుత్వానికి నష్టం ఒక 45,000 కోట్లు సుమారు కేంద్ర ప్రభుత్వానికి తగ్గుతాయి అని చెప్పేసి ఒక కన్క్లూజన్ ఇచ్చారు. అట్లాగే రాష్ట్రాల ఆదాయాలు, రాష్ట్రాలకు వచ్చేటువంటి ఇప్పుడు స్టేట్ జిఎస్టీ ఉంది, తర్వాత సెంట్రల్ జిఎస్టీ షేర్ ఉంది. వీటన్నిటి ప్రకారం రాష్ట్రాలకు నష్టాలు వస్తాయనంటే జిఎస్టీ రేపు ప్రవేశపెడతారన్నప్పుడు ఒక ఎస్బీఐ రీసెర్చ్ టీము దేశవ్యాప్తంగా రీసెర్చ్ చేసి వాళ్ళు ప్రకటించింది ఏంటంటే నష్టపడవు. ముఖ్యంగా ప్రతిపక్షాలు మిగతా రాష్ట్రాలను పక్కకు పెట్టి ప్రతిపక్షాలు పరిపాలించే 8 రాష్ట్రాల మీద సర్వే చేసి 9 రాష్ట్రాల మీద, ఈ 9 రాష్ట్రాలు కూడా నష్టపడవు, ఇంకా గెయిన్ అయితే అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఎస్బీఐ. కానీ అందులో ప్రతిపక్ష ప్రభుత్వాలని 8, 9 పేర్కొని తెలంగాణ కూడా పేర్కొనరు, కానీ సర్వే మాత్రం తెలంగాణలో ఇవ్వలేదు. అంటే చివరికి ఇవాళ మన బట్టి స్టేట్మెంట్ ఏమిటంటే 7,000 కోట్లు తెలంగాణకు నష్టం అవుతుంది, కానీ దిగువ మధ్యతరగతి ప్రజలు లాభపడతారు కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం మేము దీన్ని సపోర్ట్ చేశామని చెప్పేసి ప్రకటించారు. ఏదేమైనా ఇవాళ మొదలుపెట్టినాడు అనుకోకపోయినా ఇవాటికి ఏమిటంటే రిజల్ట్ ఒకటి, డొమెస్టిక్ డిమాండ్ ఉండకపోతే దేశాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చేటువంటి మార్పులో తట్టుకోలేకపోతున్నాయి. చైనా ఒక 7 years బ్యాకే అమెరికా ప్రమాదాన్ని గమనించి వాళ్ళిద్దరికీ ఆర్థిక శత్రుత్వం ఉంది, రాజకీయ శత్రుత్వం ఉంది. ముందే గమనించిన చైనా 7 ఏళ్ల కింద నుంచే డొమెస్టిక్ కన్జంప్షన్ ఎంకరేజ్ చేస్తూ ప్రొడక్షన్ వ్యూహాన్ని కూడా మార్చుకుంది. ఇవాళ మన దేశం కూడా అలా మార్చుకోవాల్సినటువంటి స్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఆత్మ నిర్భర్ లేదా గతంలో సెల్ఫ్ రిలయన్స్ మధ్యలో కొంత కొట్టకపోయినా ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ సాధించాలి, తర్వాత డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచాలి, స్వదేశీ వస్తు సేవలను కొనాలి అని చెప్పేసి మొన్న మనకు పిలిపించారు. నిజానికి సెల్ఫ్ రిలయన్స్ నిలబడాలన్నా, ఇతర దేశాల యొక్క ఒత్తిళ్లకు దక్కుకోవాలన్నా ఖచ్చితంగా దీని పాత్ర పెరగాలి, వాళ్ళ పాత్ర పెరుగుద్ది. ఎందుకంటే ఇవాళ మనం లేటెస్ట్గా ట్రంప్ టారిఫ్స్ విధిస్తే దానికి విరుగుడే మనం ఇవాళ భావిస్తున్నాం. మొదట మనం అనుకోకపోయినా ఈ జిఎస్టీ తెచ్చినాడు, ఆ చర్చ లేదు. కానీ ఇవాటికి వచ్చే వరకల్లా దానికి కూడా విరుగుడే పనికి వస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం అమెరికాకు $87 బిలియన్ ఎగుమతి చేస్తున్నాం. దాంట్లో ఈ మధ్య కాలంలో 50% పెంచినటువంటి
సుమారు ఒక $45 బిలియన్ ఎగుమతులు ఎఫెక్ట్ అవుతున్నాయి. దాంట్లో ఒక $12 బిలియన్ టెక్స్టైల్స్, ఒక $10 బిలియన్ ఎలక్ట్రికల్స్, ఒక $10 బిలియన్ జ్యువెలర్స్, $2.5 బిలియన్ రొయ్యలు, ఇటువంటివన్నీ ప్రముఖ ఒక $40 బిలియన్ ఎఫెక్ట్ అవుతున్నాయి. వాటిని ఆల్టర్నేటివ్ మార్కెట్ కనుక్కోవటం, మన దేశంలో కన్జంప్షన్ పెంచడం, ఈ రెండు విహారాలతోటి గత నెల రోజులుగా పనిచేస్తుంది ప్రభుత్వం. Right. ఎక్కడెక్కడ అదర్ మార్కెట్స్ ఉంటాయి, తర్వాత ఇక్కడ మన కన్జంప్షన్ ఎంత పెంచవచ్చు అనేది. ఇప్పుడు ఇది కూడా ఒక పార్షియల్ గా దానికి విరుగుడుగా పనిచేస్తుందని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో ఇది ఖచ్చితం. కానీ ఇది ధరలు నిరంతరం పెరుగుతుంటాయి కాబట్టి ఇది 1 year 2 years ఈ తగ్గింపు, జిఎస్టీ తగ్గింపు ఎవాపరేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంకో సంవత్సరం నాటికి 2 సంవత్సరాల నాటికి ఇప్పుడున్న ప్రజల ఆదాయ స్థాయి ఇంకా ఎక్కువ పెరిగితే ఇది సస్టైన్ అవుద్ది. కాబట్టి దీర్ఘకాలంలో ఆదాయం పెంచడం ద్వారా సస్టైన్ చేయాలి. స్వల్పకాలంలో ఇప్పుడు జిఎస్టీ తగ్గించడం ద్వారా ఇవాళ డొమెస్టిక్ డిమాండ్ ని సస్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది.